ఇక్కడ చాలామంది వివాహం కాని వారు ఉన్నారు కాబట్టి లెట్ మీ పుట్ ఏ బాటమ్ లైన్. మీరు అందరూ అడిగే కామన్ క్వశ్చన్కి ఒక బ్రీఫ్ ఆన్సర్ ఇవ్వాలని ఆశపడుతున్నా. షల్ ఐ టెల్? ఏంటి? హౌ డు ఐ ఫైండ్ అ పార్ట్నర్? ఒక భాగస్వామిని ఎట్లా తెలుసుకోవాలి? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా, లేకపోతే అరేంజ్ మ్యారేజే చేసుకోవాలా? చూసి లోకము ఇట్లా డిఫరెన్స్లో తీసుకొచ్చిందండి. కానీ నేను అంటాను, నువ్వు దేవుని చిత్తం కాకుండా లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా రాయి తీసి తలకాయ కొట్టుకుంటే చివరికి నీ తలకాయ పగులుతుంది. ద పాయింట్ హియర్ ఇస్, దేవుని చిత్తమా తెలుసుకోవాల్సిన బాధ్యత. కానీ ఒక స్త్రీ కాదు పురుషుడిని వెతికేది, పురుషుడు స్త్రీని వెతకాలనేది బైబిల్ ఫండా. పురుషుడు బాధ్యత స్త్రీని వెతుకుతాం ఎప్పుడు? తన సిద్ధమైన తర్వాత. తన సిద్ధపడకుండా స్త్రీని వెతుకుతే వేస్ట్. నీ గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుంటానంటే వేస్ట్. నీ జీవితం అక్కడే బ్లాక్ అయిపోయింది. నీ గురి చేరాలి, గమ్యం చేరాలి, నువ్వు రావాల్సిన స్థాయికి రావాలి, నీలో ప్రిపరేషన్ కలగాలి. నౌ ఐఎమ్ రెడీ టు బేర్ ద నెక్స్ట్. నువ్వు మోస్తానికి సిద్ధం లేకుండా నేను వెళ్తానంటే మొత్తానికి నీ జీవితం మూసిపోతుంది. జాగ్రత్త. ఫస్ట్ కమ్ టు ఎ లెవెల్ వేర్ యు ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్. నేను ఎప్పుడు ఆ మాట చెప్తాను, ఎందుకంటే ఉదాహరణ చెప్తాం. నువ్వు ఒక 16 సంవత్సరాలకి ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు. 16 సంవత్సరాలకి నువ్వు ఉన్న స్థాయి ఎక్కడున్నావు? ఒక స్టూడెంట్గా ఉన్నావు. 16 సంవత్సరాలకు ఉంటున్నావు, ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. నీ జీవితం స్థిరపరచబడలే, నీలో నా వరం ఏంటో తెలుసుకోలే, దేవుని చిత్తం ఏంటో గ్రహించలే, రక్షించబడలే, లోక మార్గంలో ఉన్నావు. కానీ ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టావు. నువ్వు ఉన్న స్థాయి నీ కుటుంబం నిన్ను పెంచిన స్థానంలో ఉంటుంది. కానీ వాట్ ఇఫ్ యువర్ కాలింగ్ ఇస్ సంథింగ్ గ్రేట్ అండ్ దేవుడు నిన్ను ఒక గొప్ప స్థాయికి ఎదుగుని తీసుకుని వెళ్తున్నాడు. డూ యూ రియలైజ్ ద పార్ట్నర్ మ్యాటర్స్ ద మోస్ట్? ఎందుకంటే యువర్ పార్ట్నర్ కెన్ పుల్ యూ డౌన్ వెరీ ఈజీలీ. నీ జీవితాన్ని అంతం చేసేలా చేయొచ్చు. అందుకని అంటాను, బిఫోర్ యూ ఫైండ్ అవుట్ యువర్ సెల్ఫ్, డోంట్ బీ టూ క్విక్ టు ఫైండ్ అవుట్ హూ యూ గోనా మ్యారీ. ఫస్ట్ గెట్ ఎ పర్పస్. ఇది నేను. ఎందుకంటే వివాహం చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఫర్ కంపాటబిలిటీ. రక్షించబడ్డారా మాత్రం కాదు, కంపాటబిలిటీ. అర్థమవుతుందని చెప్పేది? నాకు తగిన వ్యక్తేనా? నేను అదే అంటాను. చాలామంది అనొచ్చు, రాజ్ ప్రకాష్ పాల్ లాంటి భర్త. నో 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 డోంట్ ఈవెన్ ఇమాజిన్. యు ఆర్ నాట్ జెసి పాల్. యూ కాంట్ ఈవెన్ హ్యాండిల్ మీ. ఐ బీన్ వెరీ ఆనెస్ట్. సో జెసి పాల్ లాంటి భార్య, నో 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 నేను కాబట్టే. ఓపెన్ ట్రూత్. ఆ కంపాటబిలిటీ ఉండాలి. మా వివాహాల్లో మిస్అండర్స్టాండింగ్స్ లేవనుకుంటారా? గొడవలు రాలేదనుకుంటారా? మనస్పర్ధలు రాలేదనుకుంటారా? ఇఫ్ ఎనీబడి టెల్స్ యూ లైక్ దట్, ఇస్ దే ఆర్ జస్ట్ ఫేకింగ్ ఇట్. ఇట్స్ లై. అంటే లేకపోతే వారు నిజంగా వివాహాన్ని ఎక్స్ప్లోర్ చేయలేదని అర్థం. ఒకళ్ళు నేర్చుకునేటప్పుడు, ఒకళ్ళు తెలుసుకునేటప్పుడు దెర్ ఇస్ గోయింగ్ టు బి ఫ్రిక్షన్, మిస్అండర్స్టాండింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మిస్అండర్స్టాండింగ్ అవుతాను అంతే. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్లో మూడో వ్యక్తిని తెచ్చావా, నాశనం, కూలిపోయింది నీ కుటుంబం. బై బై. సింపుల్. మీ అమ్మని తీసుకురా, తగలాడించేస్తుంది. మీ అమ్మని తీసుకురా, కాల్చి పడేస్తుంది. మొత్తం ఇల్లంతా ఊడ్చి పడేస్తుంది. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నీ కుటుంబం నువ్వు కట్టుకోవాలి. నీ కుటుంబం నువ్వు ఓడ్చుకోవాలి. నీ భార్యని నేను తేడిపించిన పక్కన ఉన్నోడికి వెళ్ళి చెప్తానికి లేదు. దేవుని దగ్గర చెప్పుకో. నీ కుటుంబంలో ఇంటర్వ్యూన్ అయ్యి నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు ఒక్కడే, ఇంకెవ్వడు కాదు. రాసిస్తా. నువ్వు దేవుని పట్టుకున్నావా, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలాంటి హృదయాన్ని మారుస్తాడు, మనుషులు మార్చలేరు. అండ్ ముఖ్యంగా మొగుడు మనసు మారాలని నువ్వు ఎవరితో చెప్పించినా కూడా ఆయనకి ఆనర్ కావాలి కదా. ఆనర్ లేకుండా నువ్వేం చేసినా కూడా హీల్ బికమ్ ఎ రెబెల్ కింగ్. రిమెంబర్, రెబెల్ కింగ్ ఇస్ ఫార్ మోర్ వర్స్ దాన్ ఎ లేజీ కింగ్. అర్థమవుతుందా? సో ఈరోజు చాలామంది ఈగో ఇష్యూస్ కుటుంబంలో. బట్ దెన్ ఇవన్నీ వదిలి కాంపాటబిలిటీ చూడాలి. రక్షించబడ్డావు, వండర్ఫుల్. రక్షించబడిన నాకు ఎలాంటి స్త్రీ కావాలి? సో ద పాయింట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇస్ ఐడియాలజీ. నాకు ఇది కల్చర్, నాకు ఇది అలవాట్లు, నాకు ఇది భాష. కొంతమంది చూడండి, కొన్ని భాషలు మాట్లాడితే ఆ భాషకే తిడతాడు అనుకుంటారు, కొట్టేస్తున్నాడు అనుకుంటారు. కొడత కదా, ఆయనకి అలవాట్లు, ఓత పదంలో. ఇప్పుడు చూడండి, వరంగల్లో ఒక భాష ఉంటుంది,
కడపలో ఒక భాష ఉంటుంది, ఆంధ్రలో ఒక భాష ఉంటుంది, విశ్వకర చూడండి, ఇంకా తణుకు అటు సైడ్ వెళ్ళండి, ఏంది బాబాయ్ వచ్చారండి, తిన్నారండి, ఆయ్ సరేనండి, ఏంది పోయి చేసిండు, సెట్ అవుతుందా? ఇద్దరు దేవుడు పెట్టలే, సెట్ అవుతుందా? నా భర్త నన్ను తిడుతూనే ఉన్నాడు, నా భర్తకు నేనంటే ప్రేమే లేదు. యు సీ, యు హావ్ టు లుక్ ఎట్ ఐడియాలజీ. కల్చర్ ఏంటి, దేవుడు ఏంటి, భక్తి ఏంటి, డబ్బు ఏంటి, వస్తువులు ఏంటి, వాట్ ఈస్ వాట్? లుక్ ఎట్ ఐడియాలజీ. ఎందుకంటే కొంతమందికి డబ్బు లెక్కలేదు, కొంతమందికి డబ్బే దేవుడు. డబ్బు 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 డబ్బులే లేవని అంటారు, ఊరున్నాను అనుకో, సెట్ అవుతుంది ఇద్దరికి. ప్రతి నిమిషం గొడవ జరుగుతూనే ఉంటుంది. అంటే వివాహం అయ్యే ముందు నాకు నచ్చింది అంటావు, ఏం చూసి నచ్చింది? అందమా? అందమా మోసకరం. దేవుని వాక్యం చెప్తుంది, ఇట్ విల్ డిసీవ్ యూ. అందం కాదు, గుణవతి అయిన భార్య. ద వన్ హూస్ గాట్ విజ్డమ్, హూ కెన్ అండర్స్టాండ్ యూ. లుక్ ఫర్ అ పార్ట్నర్. హౌ కెన్ అ ఉమెన్ బీ అండర్స్టూడ్ వెన్ షీఈస్ టూ యంగ్? సింపుల్. ఈరోజు యవనస్తులు ఎంతోమంది చిన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అందుకని అంటారు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ చెప్తాం కదా, 18 yearsని ఇంకా 16 years చేద్దాం అనుకుంటున్నారంట. ఒకప్పుడు 21 years చేద్దాం అనుకుంటారు, కానీ ఇప్పుడు 16 years చేద్దాం అనుకుంటారంట. ఎందుకంటే ఇప్పుడు అందరు అడ్వాన్స్లో ఉన్నారు, కంగారులో ఉన్నారు, ఆగట్లేదని. కానీ మెచ్యూరిటీ చూసినప్పుడు ఒక అమ్మాయికి మోల్డబుల్ ఏజ్ రావాలి. 16 yearsకి అమ్మాయి మోల్డబుల్ ఏజా? స్వీట్ 16 గురించి చెప్పండి, వింటదా? తల్లిదండ్రులకే గొడవ. 18, 19, 20 సంవత్సరాల వరకు నలుగుతామే. 21 సంవత్సరం నుండి మోల్డింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. కానీ 30 సంవత్సరాలకి వివాహం చేసుకుంటానంటారు కొంతమంది. అమ్మ, ఇక్కడ ఎవరైనా 30 సంవత్సరాలు ఉంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యము కృపనిచ్చి జరిగించును గాక. కానీ చాలా ఆలస్యం అని చెప్తాను నేను. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ముందు ఆలోచించవలసింది చాలా ఆలస్యం. ఎందుకంటే ఒక స్త్రీ 30 సంవత్సరాలకు వచ్చినప్పటికీ షీ విల్ డెవలప్ ఇండిపెండెన్సీ. అలవాటు అయిపోయింది ఇండిపెండెన్సీ. నా ఇష్టం, నా నిర్ణయాలు, నా సొంత మై డెసిషన్స్, నాకు ఎవరు చెప్పక్కర్లా. మా నాన్న కాదు, మా అమ్మ కాదు, నేనే సంపాదించుకుంటాను, నేనే చూసుకుంటా. సడన్గా ఒకరు లోబడి తగ్గించుకుంటా అంత ఈజీ కాదు. ఒక తండ్రి కింద నుండి ఎదిగి అట్లా ఒక భర్త కిందకు వస్తాం, ఈజీ అంత ట్రాన్సిషన్. సడన్గా ఇండిపెండెంట్లో నుండి సడన్గా అట్లా ట్రాన్సిషన్ అవుతాం, ఫ్రిక్షన్లోకి వెళ్ళిపోతారంట. అనేక సార్లు అలాంటి వారికి ఎట్లాంటి వాళ్ళు దొరుకుతారంటే బేబీ బాయ్స్ దొరుకుతారంట. అంటే ఎవరన్నా మమ్మీలాగా చూసుకునే వాళ్ళంటే సెట్, గొడవే లేదు. ఈయన డాడీ, ఈమె క్వీన్ అంటే మాత్రం వేరే ఫ్రిక్షన్ ఉంటుంది. బట్ దెన్ 30 yearsకి నేను ఊరక చెప్తున్నాను, నాన్న నైసు బాధపడద్దు. ఒక ఉదాహరణ చెప్తున్నా. నా భార్యను వివాహం చేసినప్పుడు 21 years కరెక్ట్గా. నాకు తనకి 6.5 years డిఫరెన్స్. కానీ ఆల్మోస్ట్ now 33+ years. బట్ దెన్ తను 30 years తర్వాత ఒకసారి అడిగా, నువ్వు నన్నే పెళ్లి చేసుకుని ఉంటావా ఈ వయసు కన్నా? తను సీరియస్గా ఐ డోంట్ నో దిక్కుడింది. ఏంటి? కాదు మిమ్మల్ని చేసుకుంటా అంటే కొంచెం అలిగిందిలే అండి, ఆలకలు అడిగానులే. కానీ I think I am more matured now, Adinda. Absolutely. You are more matured now. అప్పుడు నీ క్రైటీరియాస్ వేరు, ఇప్పుడు నీ క్రైటీరియాస్ వేరు. ఇప్పుడు నీ క్రైటీరియా చూస్తే ఇంకా డీపర్గా చూస్తావు, ఇంకా వాల్యుబుల్గా చూస్తావు, ఇంకా ఇండిపెండెంట్గా చూస్తావు. బికాస్ యూ బికమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ రైట్ నౌ. అంటే యూ హ్యావ్ లీడర్షిప్, యూ హ్యావ్ అథారిటీ, you have people obeying to your word, you have kids obeying to your word, everybody, anything. సో ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది? నాకైతే దట్ ఈస్ ద థింగ్. బట్ దెన్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. వివాహం అవ్వాల్సిన వయసులో అవ్వాలి, అవుతానికి ముందుగానే సిద్ధపడాలి. క్యారెక్టర్ డెవలప్మెంట్ కావాలి. 2 రకాల దేవుని చిత్తం వివాహాల్లో చూస్తాం, అంటే జీవితాల్లో చూస్తాము. ఎట్లా అంటే, ఒకటి వివాహం ముందుగానే ఒక వ్యక్తి, ఒక పురుషుడు, హీ విల్ బీ ఇన్ ద టాప్ స్పాట్.
ఆ టాప్ స్పాట్ని బట్టి నెక్స్ట్ భార్య వస్తాం తను అట్లా ఎత్తుకుని వెళ్ళిపోతాడు. రెండో రకం ఏంటంటే ఆ వ్యక్తికి జీవిత ప్రారంభం లేకపోతే గమ్యంగా ఆ లెవెల్ స్టార్ట్ అవుతానికి తన పార్ట్నర్ రావాలి. ఆ పార్ట్నర్ వస్తేనే వీళ్ళిద్దరు కలిసి పరిగెడతారు. చూడు, ప్రసంగి 4 ప్రకారం ఒకటికన్నా ఇద్దరు బెటర్. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని. దట్ ఈస్ ద పవర్. సో ఆ గ్రోత్ వేరు ఉంటుంది. సో నీ జీవితంలో ఏంటనేది నీవు గ్రహించాలి. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, లుక్ ఫర్ ద కంపాటబిలిటీ. రెండోది ఇందాక చెప్పిన రీతిగా లుక్ ఫర్ యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతలను నెరవేరుస్తానికి సిద్ధపాటు కలిగి ఉండు. వివాహం చేసుకుంటానికి కూడా నీ జీవితంలో వివాహం ఇప్పుడు చేసుకుంటే ఈ వ్యక్తి నిన్ను పోషించగలడా, నిన్ను చూసుకోగలడా? నువ్వు బాగున్నావు కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగు, మా తప్పేం లేదు. అడుగు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగు. యూర్ నాట్ గోల్డ్ డిగర్, యూర్ ఆస్కింగ్ కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ మీ? హూ ఆమ్ ఐ ట్రస్టింగ్? ఆమ్ ఐ లుకింగ్ ఎట్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆర్ అ జోకర్? నాటకాలు వేసి దందనాలు కొట్టేవాడిని చూస్తున్నానా, లేకపోతే నిజంగా నన్ను చూసుకునేవాడిని చూస్తున్నానా? ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్? ఏది చేర్చిపెట్టావు? ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మాయి దగ్గర కావాలంటే నాన్న దగ్గరకు వచ్చి నెగోషియేట్ చేయాలి, నీ కూతురికి ఇంత ఇస్తానని. నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు, నీ స్థాయి ఎంత, నువ్వు ఆ అమ్మాయికి ఫిట్ అవుతావు లేదా అనేది నిరూపించబడతావు. అదే యూదుల వివాహం, సింపుల్ యాజ్ దట్, బైబిల్ కల్చర్ ప్రకారం. సో యూ హ్యావ్ టు నో ఈజ్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్. ఏం చేస్తున్నాడు? గాలికి తిరిగి వాడిని చేసుకోవద్దు. వాళ్ళ నాన్నకు అంత ఉందంట, వాళ్ళ అమ్మకు ఉందంట, అన్నీ కలిసి కుప్పలకు తీసుకెళ్ళి పడేస్తాడు 2 రోజుల్లో, నో డౌట్ అబౌట్ ఇట్. తను ఎలాగ ఉన్నాడు చూసుకో. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు సీ రెస్పాన్సిబుల్ అన్న. ఈ అమ్మాయికి అలవాట్లు ఉన్నాయా, చేస్తుందా? వాళ్ళ అమ్మని అడగద్దా? వాళ్ళ అమ్మని అడిగితే మా అమ్మాయి అంతా చేస్తుందని చెప్తారు. అన్న ఉంటే అడుగు, అక్క ఉంటే అడుగు, చెల్లు ఉంటే ఇంకా మంచిది. చిన్న చెల్లు ఉందా ఇంకా గొడవే లేదు, మొత్తం చెప్తుంది, ఉన్నదంతా కక్కుతుంది. బట్ దెన్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టెస్టెడ్, నోన్. కంగారు పడద్దు. ఒక ఇల్లు కొనాలంటే ఊరక కొనేస్తావా? నాకు ఈ అపార్ట్మెంట్ నచ్చింది కొనేస్తాను అంటావా? ఏరియా వాల్యూ ఎంత? కన్స్ట్రక్టర్ ఎవరు? రిలయబుల్ కన్స్ట్రక్షనా? స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ అవుతుందా, లేకపోతే నా డబ్బులు మధ్యలో పోతాయా? కరెక్ట్గా చేస్తాడా, లేకపోతే ఫినిషింగ్లో క్రాక్లు ఉన్నాయి, పగిలు ఉన్నాయి, లీకేజ్ ఉంది, ఇలాంటి కంప్లైంట్లు ఉంటాయా? పరీక్షిస్తావు కదా. ఏది లేకుండా కొనేస్తావా? ఒక ఇంటికి వాహనానికి అట్లా వెతికినప్పుడు జీవిత భాగస్వామికి ఎట్లా వెతకాలి? ఒకటినే చూచని ఉన్నాడట సంసోను, నాశనమయ్యాడు. తన జీవితంలో చేయవలసిన పనికి చేయలేకుండా చివరికి పోయి దేవుని దగ్గర బతులాడుతున్నాడు. ఒక్కసారి ఆ ఒక్కసారి దేవుడు కృప చూపించాడు కాబట్టి జీవితంలో చేయాల్సిన అసైన్మెంట్ కనీసం చేస్తాను కొట్టింది. కానీ ఎట్లా ఉండాల్సిన వాడు దేనికి పోయాడు? చూసి దేవుని చిత్తాన్ని వెతకండి. వివాహంలో చాలా ముఖ్యంగా దేవుణ్ణి అడగండి. ఇప్పటికే వివాహమైన వారంటే దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టండి, దేవుణ్ణి ఆహ్వానించండి, దేవుణ్ణి అడుగు. నా వివాహ జీవితంలో చెప్తాను, నేను పెళ్లి చేసుకోవడానికి 42 వాగ్దానాలు ఈరోజు కూడా నా ఫోన్లో ఉంటాయి. 42 వాగ్దానాలు తీసుకున్నాను నేను తననే వివాహం చేసుకోవాలని. 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశాను తననే వివాహం చేసుకోవాలని. ఐమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. ఐ హ్యాడ్ టు ప్రే, వెయిట్ ఫర్ ద ప్రామిసెస్, కన్ఫర్మేషన్ తర్వాత కన్ఫర్మేషన్. అప్పటికి నా స్థాయిలో నేనున్న లెవెల్కి అందరు చెప్తారు దేవుడు చిత్తము, దేవుడు చూపించాడు, అందరు దేవుడు గాడే, దేవుడు చూపించాడు ఈ అమ్మాయిని, దేవుడు చూపించాడు ఈ ప్రపోజల్ని, దేవుడు చూపిస్తున్నాడు ఈ అమ్మాయిని నీకు. బట్ దాన్ని నాకు వ్యక్తిగతంగా దేవుడు నీకు చెప్తాను కాదు, దేవుడు నాకు చెప్పాలి. వివాహం చేసుకునేది నేను. ఈ షీ ద వన్. సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. యు సీ, ఆస్క్ గాడ్, దేవుణ్ణి అడుగు. నెక్స్ట్ అంటాను, ప్రతి దానికి వెల చెల్లించాలి. నువ్వు వెల చెల్లిస్తానికి సిద్ధపడితే బాధ్యతలుగా రా. వివాహం అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, 1 టైం లైఫ్ టైం కమిట్మెంట్, కవెనెంట్, నిబంధన. ఆ నిబంధనలోకి అడుగు పెట్టావా వెనక్కి వెళ్తానికి లేదు. విడాకులు అనేది దేవుడు కోరింది కాదు. దేవుడు చెప్పాడా లేదా? యేసుప్రభు చెప్పాడా లేదా? విడాకులు అనేది దేవుడు కోరేది కాదు. విడాకులు అనేది మాట ఒక క్రైస్తవ కుటుంబంలో రాకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ లివ్ ఇన్ అన్ అబ్యూజివ్ మ్యారేజ్. ఏమైందమ్మా?
నువ్వు నడుచుకుని వస్తే అందరూ వచ్చేసారు, అందరు నిన్నే చూస్తున్నారు, ఏదో అయిపోయిందని చూస్తున్నారు. ఆ బాబు స్టేజ్ ఎక్కాడు, పర్వాలేదు కదా వదిలేయండి, ఆయనకి ఆశ ఉంది ప్రీచర్ అవ్వాలని. అవును గాక. సరే, ఎందుకంటే నువ్వు ఇక్కడ నుండి నడుస్తాలో అందరు నిన్నే ఏమైంది 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 నేను ఆలోచిస్తున్నా. నీకు ఇంత బిడ్డ ఉంది కదా, ఆ బిడ్డ ఏమైనా వచ్చిందని నేను ఆలోచిస్తున్నా. సరే, ఏ మాట చెప్పాను చివరి చెప్పండి. ఎవ్రీథింగ్ హ్యాస్ అ కాస్ట్. ప్రతి దానికి ఒక వెల ఉంది చెల్లిస్తానికి. ఈరోజు చాలామంది వివాహం అంటేనే ఒక ఫెయిల్యూర్గా, ఒక స్కేరీగా, ఒక భయంగా, అయ్యో పెళ్ళంట. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చెప్పగలను, దేవుడు చేసిన బంధంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇస్ మ్యారేజ్. మ్యారేజ్లో ఉన్న బ్యూటీ వేరండి. ఇది అందరిలో గొడవలు ఉంటాయి. అమ్మతో గొడవ జరగదా నీకు, నాన్నతో గొడవ, అందుకని అమ్మ నచ్చదు నాన్న నచ్చదు చెప్తావా? ఆ పూట ఏదో అలిగావు, దాని తర్వాత అమ్మ అంటే ప్రాణం అంటావు, భార్య అంటే ఇంకా ప్రాణం అంటావు. చెప్తా, నువ్వు నిజంగా దేవుని వివాహంలో దేవుని చేతుల్లో చూసుకుంటే, అండ్ నువ్వు నిజంగా దేవుని ప్రేమించి దేవుని గౌరవించే వ్యక్తి అయితే, యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ. ఐమ్ టెల్లింగ్, ఆనర్ యువర్ హస్బెండ్, హీ విల్ బీ ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నీకు రోషం కలిగి ఉంటాడు చూడు, యూ విల్ లవ్ ఇట్, యూ విల్ లవ్ ఇట్. ఐమ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ ద థింగ్. And the beautiful relationship, the first relationship that God created was marriage relationship, husband and wife, not father and mother. The first relationship on the planet దేవుడు చేసింది ఈ భూమి సృష్టి పైన ఆదాము అవ్వ. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అందుకని ఈ రోజు వరకు అపవాది నాశనం చేస్తానికి చూస్తున్నాడు వివాహ జీవితాలని. వాడు ఎంట పడేది వివాహ జీవితాలని. తల్లిదండ్రుల బిడ్డలను పాడు చేయడు, భార్య భర్తలను పాడు చేస్తాడు. అది యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఎందుకంటే దేవుడు అవనే అపవాదమనే, దే ఆర్ ఆఫ్టర్ యువర్ జనరేషన్స్. దేవుడు నీ తరాలని దీవించాలని ఆశపడుతున్నాడు. భార్య భర్తల దూరంగా కదా తరాలు. చూసి ఈరోజు దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. అపవాది కూడా తరాలుగా నీ కుటుంబాలని ఏలాలని, స్థాని బలం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. లెట్ ఇట్ బి ఎ గాడ్లీ మ్యారేజ్. ఈరోజు ఇక్కడ వివాహమైన వారు ఉంటే మీకు కూడా చాలా విషయాలు చెప్పబడిందండి. కుటుంబంని ఎలా కట్టుకోవాలో ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. యు సే కీ ఫర్ మ్యారేజ్, వివాహమైన వారికి చెప్తున్నా, కమ్యూనికేషన్. ప్రేమ మాత్రం చాలదు, ప్రేమ మాత్రం చాలదు. నేను ప్రేమిస్తున్నానని ఏ కుటుంబం నిలబడదు. కమిట్మెంట్ కావాలి. ఆ కమిట్మెంట్ రావాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ ఇద్దరికి కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ లేకపోతే భర్త చేయవలసిన భర్త చేయకుండా, భార్య చేయాల్సిన భార్య చేయకుండా, ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను ప్రేమిస్తున్నాను భార్యని ఇంట్లో కూర్చొని ఉన్నవాడు ఇంటిని పోషించుకున్నా ప్రేమ అన్న అర్థమా? అందుకని కేవలం ప్రేమిస్తున్నాం ప్రేమ కాదు, కమిట్మెంట్ కలిగి ఉంటుంది. కమిట్మెంట్ రావాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ రావాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే మాట్లాడాలి. స్పీక్. మాట్లాడేటప్పుడు భార్య ప్రేమతో మాట్లాడు, భర్తను గౌరవిస్తూ మాట్లాడు. ఎందుకంటే ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాలి, ఒక పురుషుడు కావాల్సింది నెంబర్ 1 is not sex. Many people misunderstand it. The number 1 requirement is not sex, it is honor. When there is no honor, he will not even count you. పురుగు చూసినట్టు కూడా చూడటం, లెక్క కూడా చేయడు. గౌరవించు, you have his attention. You honor, he's all yours. You honor, he will do anything for you. You honor, he will give you his life for you. That is honoring. And for a woman, చెప్తానా, they are emotional beings. They are very emotional. Love. They need that pamper. They need that love. అందుకని ఒక స్త్రీకి నువ్వు 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ కొన్నావు ముఖ్యం కాదు. 10 రూపాయలు పెట్టి ఒక ఫ్లవర్ తీసుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పు, అయిపోయింది. సింపుల్ యాజ్ దట్. అగ్రీడ్ విత్ మీ? సే అబ్సల్యూట్లీ. నా భార్య ఉంటుంది, మీరేం చేయొద్దు, నా జస్ట్ పూలు ఇచ్చేయండి అంటే అంతే. అందుకే నా ఇల్లంతా పూలతో నింపిస్తా, గ్యాప్ దొరికితే పూలు తెచ్చిపెట్టేస్తాను నేను అంటాను. ఈ పూట కోసిస్తామ్మా నీకు కావాలంటే. ఐ బి వెరీ ఆనెస్ట్. అక్కడ పూలు అంట ముఖ్యం కాదండి, ఇస్తావు చూడు. నా కూతురుని చూస్తాను, అది స్కూల్ నుండి వచ్చేటప్పటికే కొన్ని పూలు రాలుతాయి, అది ఎత్తుకుని నా దగ్గర ఎప్పుడు ఒక్క పువ్వు కూడా ఈరోజు ఇచ్చింది లేదు. నేరుగా మమ్మీ అని వెళ్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరే పెడతారు. నాకు అర్థమైంది,
అమ్మకి పువ్వులు కావాలి, ప్రేమ కనపరచబడాలి. మమ్మీ నేను ప్రేమిస్తానని చెప్తాం ఒకటే, ఆ పువ్వు తీసుకెళ్ళి చెప్తే వాళ్ళ అమ్మ మొహం చూడాలి, మెరిసిపోతుంది. దీస్ ఆర్ సింపుల్ కీస్. ఈరోజు మనం చేయాల్సిన చేయకుండా దేవుడు ఎలాగో కుటుంబాలు దీవెనిస్తాడు. నీలో ప్రేమ లేదు, నీలో లోబడే మనసు గౌరవం లేదు, దేవుడిని అంటున్నావు, దేవా నా ఇల్లుని కట్టు అంటున్నావు. హౌ కెన్? ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వివాహం అన్ని విషయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి? ఘనమైంది. అబ్బా